హలో వెస్టీస్, ఎలా ఉన్నారు అందరూ? ఎక్కడికి జర్నీ అనుకుంటున్నారా? సో నేనైతే చాలా ఇయర్స్ అయింది మా రిలేటివ్స్ అందరి ఇంటికి వెళ్ళి. సో ఇట్ వాజ్ అ లాంగ్ టైమ్ మీటింగ్ దెమ్ ఆల్. సో ఈ హాలిడేస్లో ఖచ్చితంగా అందరినీ కలవాలనుకుంటున్నాను, ఖచ్చితంగా కలుస్తాను. ఇప్పుడు వెళ్తున్నదైతే నా ఫేవరెట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ మ్యారేజ్ అయ్యి దగ్గర 10 years కంప్లీట్ అయిపోయింది. అయినా సరే నేను వెళ్ళలేకపోయినాను. పిల్లలు పుట్టాక అసలు ఎక్కడికి వెళ్ళలేదు. సో అక్కడ జాతర కూడా జరుగుతుంది మా నేటివ్ దగ్గరే. సో అది చూసుకుని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆన్ ద వే సమ్మర్ కదా, సో వీ హ్యాడ్ అ స్మాల్ డ్రింక్ అండ్ కంటిన్యూడ్ అవర్ జర్నీ. ఫైనలీ చూస్తున్నారు కదా, టెంపుల్ ఉంటుంది. ఈ ప్లేస్ నేమ్ ఏమో విద్రాశ్వత. దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సే ఉంది. జలియన్ వాలాబాగ్ ఆఫ్ సదర్న్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ జాతర జరుగుతుంది. ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా. ఇంకా అక్క అని చెప్పాను కదా, అక్కను ఆల్రెడీ వాయనాడ్ అండ్ ఊటీ వ్లాగ్లో చూసుంటారు మీరు. అండ్ అక్క అండ్ మిన్ను వాళ్ళు కూడా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయారు. సో ఇంకా అందరం కలిసి దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదైతే బ్రహ్మోత్సవాలు కాబట్టి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. సో పక్కన ఆర్కెస్ట్రా కూడా ఉంది. 7 ద్వారాలలో స్వామి యొక్క దశావతారాల్ని బాగా పెట్టారు. ఒక్కొక్క ద్వారానికి చూడొచ్చు, మీరు చూడండి. ఇది స్వామి యొక్క వామన దశావతారం. ఇది స్వామి యొక్క బాలరామన్ దశావతారం. ఇది స్వామి యొక్క కూర్మా అవతారం. ఇది స్వామి యొక్క నరసింహస్వామి అవతారం. ఇది స్వామి యొక్క రాముని అవతారం. రామాయణంలో మనం చూసిన రాముని అవతారం. ఇది స్వామి యొక్క కృష్ణుడి అవతారం. మహాభారతంలో మనం చూసిన కృష్ణుడి అవతారం. ఇది స్వామి యొక్క పరశురాముని అవతారం. ఇది స్వామి యొక్క కల్కి అవతారం. ఇది స్వామి యొక్క మత్స్య అవతారం. చివరిగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అవతారం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందనుకుంటున్నారా? ద్వాపరయుగంలో విదురుడు తీర్థయాత్రలకి వెళ్తుండగా ఈ పెన్నా నది తీరంలో ఉన్న ఈ స్థలానికి వస్తాడు. అక్కడ అతనికి మైత్రేయ మహర్షి గురువుగా ఉంటాడు. మైత్రేయ మహర్షి మరియు విదురుడు పెన్నా నది తీరంలో మహావిష్ణువు కోసం తపస్సు చేస్తుండగా ఈ అశ్వత్థ వృక్షం యొక్క కొమ్మ విరిగి తేలుతూ వారి దగ్గరికి చేరుకుంది. దీన్ని గమనించిన మైత్రేయ మహర్షి సూచన మేరకు విదురుడు ఆ కొమ్మని ఇక్కడ ప్రతిష్టాపిస్తాడు. దాన్నే అశ్వత్థనారాయణుడిగా భావించి ఇప్పటికీ అది శిథిలం అవ్వకుండా ఆ వృక్షము అలా పెరుగుతూ వచ్చింది. అందుకే ఈ ఆలయానికి విదురాశ్వతం అండ్ ఈ ప్లేస్కి విదురాశ్వతం అనే పేరు వచ్చింది. ఆ వృక్షం కింద చాలా సర్పరాజులు ఉన్నవి. ఇక్కడ నాగదోషం ఉన్న వాళ్ళు వచ్చి సత్యనారాయణ వ్రతం చేసి నాగరాజుని ప్రతిష్టాపన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నాగదోషం నివారణ అవుతుందని భక్తుల నమ్మకం.
ఇప్పటిదాకా సుమారుగా 5,000 సర్పరాజులని ఇక్కడ ప్రతిష్టాపించారు. అనుకోకుండా మా అమ్మ చిన్నప్పటి మ్యాథ్స్ టీచర్ని కలిసాము అక్కడ. మీరే చూస్తున్నారు కదా, ఈ గుడి చుట్టూ ఎక్కడ ఏ చోట చూసినా నాగుల విగ్రహాలే కనిపిస్తాయి మనకి. ఇన్ని సంవత్సరాలైనా అసలు ఆ అశ్వత్థనారాయణ వృక్షం అలా శిథిలంగా నిలబడిందంటే చాలా విశేషం అనే చెప్పాలి. అంతేకాదు, సంతానం లేనివారు ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుందని అది ఒక నమ్మకం ఉంది భక్తులందరికీ. చాలామందికి ఇక్కడికి వచ్చాక సంతానం కలిగిందనే వార్తలు కూడా ఉన్నాయి. ఆలయం చుట్టేస్తుంటే చూస్తున్నారు కదా, శివుడు, ఆంజనేయుడు, వినాయకుడు అన్ని విగ్రహాలని స్థాపించుంటారు ఇక్కడ. దాంతో ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే నాగశిలలే, నాగ విగ్రహాలే ఇక్కడ ప్రాముఖ్యత. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. దేవుడి దర్శనం చేసుకుని బయటికి రాగానే రథం చూస్తున్నారు కదా, రథోత్సవం పొద్దుననే జరిగిపోయింది. ఇంకా అది చూసుకుని ఇంకా ముందరకు వస్తున్నప్పుడు గాజులు, ఆడవాళ్ళకి గాజులు అంటే ఎక్కువ ఇష్టం కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా గాజులు వేయించుకుని వెళ్తారు. అవే పెట్టారు. ఇంకా చెప్పలేను, ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయితే వాళ్ళ డాడీని పట్టుకుని బాగా ఆడించేశారు. చూస్తున్నారు కదా షాప్స్ అన్నీ. వాళ్ళు ఇంకా టెంపుల్లోకి వెళ్ళడానికన్నా ముందరే అడిగారు. ఇంకా అక్క మమ్మీ కూడా ఏదైనా షాపింగ్ చేద్దామని అలా సరదాగా వెళ్తూ ఉన్నారు. అప్పు బలం వచ్చిందా? అప్పు అప్పు అంచు అంతా అయ్యాక ఇంకా అక్క వాళ్ళ ఇల్లు అక్కడ నుండి జస్ట్ 3 కిలోమీటర్స్. సో ఇంకా అక్క వాళ్ళు మమ్మీ వాళ్ళు ముందర కార్లో వెళ్తున్నారు, మేము పిల్లలు బ్యాక్ వెళ్తూ ఉన్నాం అక్కడ నుండి. ఇట్స్ దట్ టైమ్ ఆఫ్ ద డే, స్పెషలీ ద కూల్ బ్రీజ్, ఆ సన్సెట్, ఆ వ్యూ. నిజంగా ఆ టైంలో రైడ్స్ అయితే చాలా ఇష్టం అవుతుంది. మమ్మీ అత్త వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సో నేను మా ఆయన అక్క వాళ్ళు బ్రిక్స్ బిజినెస్ చేస్తారు. దాని గురించి మేము చాలా రోజుల నుండి కనుక్కోవాలనుకున్నాం. సో అది చూడ్డానికే వెళ్తున్నాం. ఇది అక్క వాళ్ళదే షెడ్. సో అంటే అక్కడ 2 షెడ్స్ ఉంటాయి. ఇక్కడ బ్లూ షీట్లో చూస్తున్నదేమో ఆ బ్రిక్స్ని డ్రై అవ్వడానికి పెడతారు ఆ షెడ్ కింద. సో అక్కడ ఇంకొద్దిగా దూరంలో చూస్తున్నారు కదా, అక్కడేమో బ్రిక్స్ని కాలుస్తారు. సో ఆ రోజు అయితే ఫుల్ మూన్ డే, ఈవినింగ్ టైమ్స్. నిజంగా అక్క వాళ్ళు ఎంత లక్కీ, అంత ఓపెన్ స్పేస్లో, అంత కూల్ బ్రీజ్లో అక్కడ ఇల్లు అంటే నిజంగా నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. సో ఇంకొద్దిగా అలా ముందర వెళ్తే బ్రిక్స్కి కావాల్సిన మట్టి అండ్ వాళ్ళు కాల్చడానికి కట్టెలతో కాలుస్తారు వాళ్ళు బ్రిక్స్ని. సో చూస్తున్నారు కదా, ఇక్కడే వాళ్ళు బ్రిక్స్ని కాల్చేది. దానికి కావాల్సిన మట్టి అంతా ఇక్కడే పెట్టుకున్నారు. సో ఇంకా షీట్స్ కింద ఏమో డ్రై చేస్తారు. 1 మంత్ పడుతుందంట బ్రిక్స్ డ్రై అవ్వడానికి. అండ్ వింటర్లో అయితే 2 మంత్స్ అలా అవుతుందంట కంప్లీట్ డ్రై అవ్వడానికి. ఇక్కడికి రాగానే వేడిగా అనిపిస్తుంది, ఎందుకంటే లోపల కాలుస్తున్నారు బ్రిక్స్ని. సో చూడండి ఎలా డ్రై చేశారో. ఇదంతా చూసుకుని ఇట్ వాజ్ అ ఫుల్ మూన్ డే కదా, సో మేమిద్దరు క్యాప్చర్ చేసుకుంటున్నాం. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి జస్ట్ ఒక 500 మీటర్స్లోనే పెట్టుకున్నారు ఈ షెడ్ని. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. మేము బ్యాక్ వెళ్ళేలోపు మామ వర్క్ నుండి వచ్చారు. మామ అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్లీ అక్కను కూడా అత్త అనాలి నేను, కాకపోతే
చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను కాబట్టి అత్త అనడం కన్నా అక్క అనడమే నాకు ఎక్కువ ఇష్టం. సో మామ వచ్చాక ఇంకోసారి వెళ్ళాము ఆ షెడ్ దగ్గరికి. సో మిన్నును చిన్నోడైతే చాలా ఇష్టం, చిన్నోడికి మిన్ను అంటే. సో మిన్నుని చూశారు కదా ఆల్రెడీ మీరు అందరూ. సో ఇంకా మా ఆయన మామ మాట్లాడుకున్నారు కొద్దిసేపు, ఇంకా ఉండి కొద్దిసేపు ఆ షెడ్ దగ్గర వచ్చాము. బొబ్బట్లు చేశారు డిన్నర్కి, మా చిన్నోడికి అయితే ఫేవరెట్. సో ఇంకా డిన్నర్ చేసుకుని కొద్దిసేపు మాట్లాడుకుని కూర్చుని అందరూ ఇంకా బయలుదేరాము. సో ఇట్ వాజ్ అరౌండ్ 8 అక్కడ బయలుదేరినప్పుడు. ఎలాగో మా నేటివ్కి చాలా దగ్గర కాబట్టి సో అక్కడ నుండి ఒక ½ అన్ అవర్ జర్నీ మాకు. సో వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం చాలా ఇయర్స్ తర్వాత. మళ్ళీ ఆ ఆలయం ముందు నుండే రావాలి, జాతర కదా, లైటింగ్స్ అని చాలా బాగుంది. సో finally, if you like my video, do share, like, subscribe to my YouTube channel. Bye besties, until I come back with another one.